రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విజయవాడలో 2 నిండు ప్రాణాలు బలయ్యాయన్నారు. విద్యుత్ కోతలు లేవని చెబుతూనే ఇష్టారాజ్యంగా పవర్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫుడ్ కోర్టుల్లో జనరేటర్ల పేరుతో ప్రజాప్రతినిధులే ప్రైవేటు వ్యక్తులతో దందా సాగిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతలు లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రభుత్వం హైటెక్ ప్రభుత్వం అని చెప్పి ఏ సబ్ స్టేషన్ లో పవర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అని చెప్పని కూడా చెప్తున్నారు. పుట్టుబాటి రవి గారు మంత్రి గారు తెగ రివ్యూ చేస్తున్నారు. డాష్ బోర్డు ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ నిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్య ధోరణి మూలంగా జానీ అనే ఒక హోం గార్డు, సూర్యప్రకాష్ అని చెప్పని ఫుడ్ కోర్ట్ లో ఒక జనరేటర్ ప్రమాదం జరిగి మరణించడం జరిగింది. 2 సంఘటనలకి ఈ డిపార్ట్మెంట్ బాధ్యత వహించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పని డిమాండ్ చేస్తాం. అప్రకటిత విద్యుత్ కోతలు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ సబ్ స్టేషన్ లో కరెంట్ ఉంటుందో తెలియదు, ఏళ్ళో తెలియదు. విద్యుత్ శక్తి శాఖ నుంచి ఎవరైనా కనెక్షన్ తీసుకోవాలి తప్ప నగరంలో వాళ్ళు జనరేటర్లు పెట్టి దందా చేస్తూ మాఫియాగా ఏర్పడుతూ ఏ రకంగా కరెంటు సప్లై చేసి డబ్బులు వసూలు చేస్తారు. ఆ రకమైనటువంటి చర్యల మూలంగానే నిన్న సూర్యప్రకాష్ మరణం సంభవించింది. నిన్న రాత్రి కొద్దిపాటి గాలికి వర్షానికే విజయవాడ నగరంతో కూడా అతలోకతం అయిపోయే పరిస్థితి కనబడింది. కనీసం విద్యుత్ శాఖ వచ్చేప్పటికీ సక్రమంగా పనిచేయకపోవడం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల జానీ అని ఒక హోం గార్డు ఆ కరెంటు దిగి పడిపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే జనరేటర్ ద్వారా అక్కడ బళ్ళన్నిటికీ కూడా ఈట్ షీట్ లో ఉన్న ఫుడ్ బళ్ళ అన్నిటికీ కూడా కరెంటు సప్లై చేస్తూ వాళ్ళ తప్పిదం వల్ల సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రోడు అక్కడికక్కడే అతను చనిపోవడం జరిగింది. పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇదంతా కూడా. జానీ అని చెప్పని అతను చనిపోయాడు. అతను 3 పిల్లలు ఉన్నారు. అతనికి సూర్యప్రకాష్ అని చెప్పని అక్కడ ఎవరైతే జనరేటరీ ద్వారా అక్కడ వాడుతున్నారో దాని నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. కాబట్టి వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రజానికానికి నిర్లక్ష్యంగా సమాధానాలు. ఇలా కరెంటు పోతుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఒక్క పూట వల్ల కానివ్వండి లేకపోతే రాత్రిల పూట మీరు కరెంట్ తీసేస్తున్నారు, అనేక ఇబ్బందులు మేము పడుతున్నాం అని చెప్పని అధికారులకి ఫోన్ చేస్తే గరా సరిగ్గా స్పందించని విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులు పనిచేస్తున్నారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పైన ఉన్న నాయకులు పట్టించుకోవట్లా, కింద ఉన్న అధికారులు గాలికి వదిలేశారు. జనరేటర్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళంట, గ్యాస్ సప్లై చేస్తాం ఒకళ్ళంట, ఇదే అమ్మాలి ఇక్కడే అమ్మాలని చెప్పనే విధంగా ఒకళ్ళంట. ఈ విధంగా దందా చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ రోజుకి ఒక బండికి 1000-1500 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న ఈ ప్రైవేట్ దందా చేసే జనరేటర్ ఆపరేటర్లు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాణిగారి తోట ప్రాంతానికి సంబంధించిన సూర్యప్రకాష్ అనే ఒక యువకుడు 18 ఏళ్ల యువకుడు తన్ని చనిపోవటం జరిగింది.